RTI Live News. Ask for right. ఆర్టీఐ లైవ్ న్యూస్ కి స్వాగతం. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తీసుకొచ్చిన 56/1984 ఆర్డినెన్స్ ను అధ్యయనం చేసి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మిగతా 11 రాష్ట్రాలని ఎస్సీ జాబితాలో చేర్చే విధంగా ఆర్డినెన్స్ జారీ చేసి దేశవ్యాప్తంగా ఒకే కులవృత్తి చేస్తున్న దోపిలకు ఎస్సీ రిజర్వేషన్ అవకాశాన్ని కల్పించారని గోపి రజక కోరారు. సంగారెడ్డి జిల్లా వాటిపల్లి మండల కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి జిల్లా యూత్ ఉపాధ్యక్షులు సి యాదయ్య, గొర్రెకల్ ఆంధ్ర నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిహెచ్ బస్వరాజ్, మండల అధ్యక్షురాలు సిహెచ్ పుష్పలత అధ్యక్షతన 17/11/2024 ఆదివారం రోజున ఏర్పాటు చేసిన మండల ముఖ్య నాయకుల సమావేశం రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ బస్వరాజ్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్, సిహెచ్ అశోక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సిహెచ్ బస్వరాజ్ మాట్లాడుతూ 2024 ఎన్నికల సమయంలో టీడీపీ పార్టీ నారా లోకేష్ శివగలం పాదయాత్రలో టీడీపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ జాబితాలు చేర్చుతామని, తెలంగాణ బీజేపీ పార్టీ 2018లో మేనిఫెస్టోలో బీజేపీ ప్రభుత్వం వస్తే ఎస్సీ జాబితాలు చేర్చుతామని అన్నారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రజకుల ఎస్సీ అంశాన్ని ఎందుకు లేవనెత్తడం లేదో, ఎస్సీ అంశంపై 2016 డిసెంబర్ 26న అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఎందుకు ఆ దిశగా అడుగులు వేయడం లేదో రజక కులస్తులకు 3 పార్టీలు సమాధానం చెప్పారని ఆయన అన్నారు. ఈ సమావేశానికి మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు సిహెచ్ సాయి, సిహెచ్ పర్వరాజ్, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి మరి మండల అధ్యక్షులు పుష్పలత అధ్యక్షతన ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ గారు, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యాదయ్య గారు, ఆందోళన నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బసవరాజు, రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షుడు బసవరాజు గారు, అదేవిధంగా అశోక్ అన్న, మరి పర్వరాజు గారు తదితరులు హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి గారు 2016లో మరి తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, కొడంగల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో రజకుల ఎస్సీ జాబితాలతో పాటు సంక్షేమ పథకాల గురించి మాట్లాడడం జరిగింది. కానీ నేడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, కానీ ఇప్పటివరకు రజకుల ఎస్సీ అంశాన్ని కానీ సంక్షేమ పథకాల పైన కానీ మరి మాట్లాడట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రెండవది, మరి టీడీపీ ఎప్పుడైతే యువగలము లోకేష్ గారు ఆంధ్రప్రదేశ్లో 2024 ఎలక్షన్స్ కన్నా ముందు వారు ఒక మాట ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం కానీ, మా అనుకూలమైనటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ వస్తే తప్పకుండా రజకుల విషయమై మేము ఎస్సీ రిజర్వేషన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు ఆ విషయం కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మరి టీడీపీ ప్రభుత్వం కూడా దాన్ని పరిశీలనలో తీసుకోవడం లేదు. మూడో విషయం ఏంటంటే 2018 ఎలక్షన్స్ కన్నా ముందు మరి బీజేపీ మేనిఫెస్టోలో రజకులను ఎస్సీ జాబితాలో పెడతామని చెప్పి వాళ్ళ ప్రభుత్వం వస్తే అని చెప్పడం జరిగింది. మరి కేంద్రం వాళ్ళ ప్రభుత్వమే కదా ఉన్నది, మరి కేంద్రం ఎందుకు దాన్ని అమలు చేయట్లేదు, మరి రజకుల అంశాన్ని ఎందుకు పరిశీలించట్లేదో, మిగతా 11 రాష్ట్రాలను ఎందుకు మరి అగసత్వం చేస్తుందో మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి బీజేపీ ప్రభుత్వము ఇకనైనా మేల్కొని ఈ దక్షిణ భారతదేశంలో ఏదైతే 11 రాష్ట్రాల్లో రజకులు బీసీలుగా కొనసాగుతున్నారో మరి ఆ 11 రాష్ట్రాలని ఎస్సీలో చేరిస్తే మరి మేము మీకు అండగా ఉంటామని చెప్పి అన్ని విధాలుగా మేము సహకరిస్తామని చెప్పి బీజేపీ ప్రభుత్వాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఈ 3 ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు, అదేవిధంగా టీడీపీ ప్రభుత్వము తెలంగాణలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, మరి అదేవిధంగా బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉంది. కాబట్టి ఈ 3 పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి తప్పకుండా మీరు సానుకూలమైనటువంటి రిజల్ట్ మాకు ఇస్తారని, మరి అనుకూలంగా మాకు ఎస్సీ రిజర్వేషన్ కల్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ 2000 ఏదైతే ఇందిరాగాంధీ 56/1984 ఆర్డినెన్స్ తీసుకొచ్చిందో ఆ ఆర్డినెన్స్లో ఒకసారి పరిశీలించి కేంద్ర ప్రభుత్వము మరి ఆ విధమైనటువంటి ఆర్డినెన్స్ని తీసుకొచ్చి ఒకేసారి 11 రాష్ట్రాలని రజకులని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి దానికి అనుకూలంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేశాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ గోపి రజక, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడు.